మత్తయి సువార్త 25వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితి, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పారు. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలోనూ నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పంచుకొనుమని అతనితో చెప్పాడు. చాలు. హల్లెలూయా. ఎప్పుడు చెప్తున్నాడమ్మా దేవుడు? ఎప్పుడు చెప్తున్నాడు? అనేక పట్టణాల మీద ఎప్పుడు అధికారం ఇస్తున్నాడు? ఒక పని వదిలిపెట్టేసి 10 పనుల మీద ఎప్పుడు అధికారం ఇస్తాడు దేవుడు? ఎప్పుడు ఇస్తాడమ్మా? కొంచెం దేవుడిచ్చిన కొంచెం అయినా కూడా నువ్వు నమ్మకంగా పనిచేస్తే, నువ్వు నమ్మకంగా పనిలో ఉంటే దేవుడు ఏం చేసినట్టు 5 తలాంతులు ఇచ్చినాడు. 5 తలాంతులు ఇచ్చేసి ఒకరికి ఇచ్చినాడు, 2 తలాంతులు ఒకరికి ఇచ్చినాడు, 1 తలాంతు ఒకరికి ఇచ్చినాడు. హల్లెలూయా. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే శ్రద్ధగా పనిచేసి వాటి మీద శ్రద్ధ పెట్టినాడు. దేవుడిచ్చిన వాటి మీద ఏం పెట్టినాడు? మనకు దేవుడిచ్చిన వాటి మీద శ్రద్ధ ఉండదు, కానీ మనకు నచ్చిన వాటి మీద శ్రద్ధ వస్తుంది. ఏమంటున్నా కార్తీక్? దేవుడు ఇచ్చిన వాటి మీద శ్రద్ధ ఉండాలన్నా మనకు నచ్చిన వాటి మీదనా? దేవుడు నీకు ఏదైతే ఇచ్చిందో ఆ చిన్న ఉద్యోగం ఇస్తే దాని మీదే శ్రద్ధ పెట్టి పనిచేయి. నీకు చర్చిలో కూడా చిన్న పని ఇస్తే దేవుడు దాని మీద శ్రద్ధ పెట్టక వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ పని కాదు, నేను ఆ పని అయితే చేస్తా బాగా, నేను ఆ పని ఇస్తే మంచిగుండు, నాకు ఆ పని ఇస్తే మంచిగుండు అంటే, ఫస్ట్ ఇచ్చిన దాని మీద శ్రద్ధ పెడితే ఇంకా రాబో వాటిని నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. హల్లెలూయా. ఇచ్చిన వాటికే గతి లేకపోతే రాబోయేటి ఎక్కడి నుంచి వస్తాయి? చాలా మందికి ఉన్న ఆశ ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని వదిలిపెట్టేసి వీళ్ళకి నచ్చిన దాన్ని ఎమ్మడి పరిగెత్తుతూ ఉంటారు. అది దొరకదు, ఇది కాదు, రెండూ లేవు. ఉన్నది కూడా కోల్పోయే పరిస్థితి, దేవుడిచ్చింది కూడా కోల్పోతాం. కాబట్టి 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేస్తున్నాడంటే జాగ్రత్తగా, ఇవి దేవుడిచ్చినవి కాబట్టి దీన్ని ఖచ్చితంగా నేను డెవలప్ చేయాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన కృపావరాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. దేవుడిచ్చిన మందిరాన్ని మనం ఏం చేయాలా? డెవలప్ చేసుకోవాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవాలి. లేదు ఉన్నదాన్ని పాడు చేసుడే, ఇంకా లేకపోతే కొత్తదాన్ని ఆశించుడు. కానీ 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసినాడట? మరి 5 తలాంతులు ఏం చేసినాడు? సంపాదించినాడు. హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చిన దానికి అట్లనే పెట్టలే, ఏం చేసిండమ్మా? సంపాదించి. ప్రార్థనకు వచ్చినాడు ఏం ప్రార్థన నేర్చుకుంటాడో చిన్నగా, ఇక వాడు ఎన్నడున్నా సత్యదాకా కూడా అదే ప్రార్థన. యేసయ్య నన్ను దీవించు, కుటుంబాన్ని దీవించు, అందరికీ వందనాలు, స్తోత్రం, ఆమేన్, ఇంతే. అప్పుడు చెప్పింది అదే, యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం అని అంటే పొద్దాక అదే అన్నాడు. ఇక మళ్ళా తర్వాత కూడా అదే పదం మాడుతున్నాడు తప్ప ఇంకోటి వస్తలే. అంటే ఏం లేదు దీనికి, అసలు నేను ప్రార్థన నేర్చుకోవాలి, ప్రార్థన మీద ఏం లేదు, శ్రద్ధ లేదు. హల్లెలూయా. వాక్యాలు చదవమంటే ఏదో ఒక 2 వచనాలు పట్టుకున్నాడు, ఇక అవే చదువుతాడు, ఇక డెవలప్మెంట్ లేదు. మరి మిగతాదంతా ఎక్కడ పోవాలి? ఈ 5 తలాంతులు కలిగిన వాడు ఏం చేసాడు తెలుసా? అవి తీసుకొని జోబులో పెట్టుకొని కాముగా పోలే. 5 తలాంతులకు మరి 5 తలాంతులు ఏం చేసినాడు? సంపాదించినాడు. హల్లెలూయా. కష్టపడ్డాడు, వాటి మీద శ్రద్ధ పెట్టినాడు, వాటిని డెవలప్ చేసినాడు. వచ్చి తగిన టైం రాగానే దేవుడి సన్నిధిలో దేవుడిచ్చిన 5 తలాంతులు, అతడు సంపాదించిన 5, మొత్తం ఎంతమ్మా? 10 తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో పెడితే ఆయన ఏమంటున్నాడు? అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. హల్లెలూయా. ఎప్పుడు నియమిస్తున్నాడు? కొంచెములో నమ్మకంగా ఉంటే ఏం చేస్తాడయ్యా? అనేకమైన వాటి మీద నియమిస్తాడు. హల్లెలూయా. మనకు అనేకమైన వాటి మీద నువ్వు నాకు ఇస్తే నేను కొంచెం నీకు ఇస్తా యేసయ్యా. ఇది జనాలది ఇది. నువ్వు అనేకం నాకు ఇస్తే, నువ్వు పెద్ద ఉద్యోగం ఇస్తే నీకు 10వ భాగం తీద్దును, నువ్వు పెద్ద పనులు నాకు ఇస్తే, పెద్ద కాంట్రాక్ట్ నాకు ఇస్తే నీకు లక్షలు తెచ్చిద్దును, కానీ ఏడ దేవుడా నువ్వు ఇవ్వకపోతుంది, నేను తేకపోతుంది. ఓ ఇదన్నమాట. ఉల్టా
కానీ దేవుడు ఏమంటున్నాడు అక్కడ? బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో ఎట్లున్నావు? నమ్మకాన్ని చూపించిన. నీకు ఇచ్చిన కొద్ది బ్రతుకులో ఆ కొద్ది దాంట్లో నమ్మకాన్ని చూపించిన. కాబట్టి నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను నియమించదును. హల్లెలూయా. ఈరోజు అనేకమైన వాటి మీద మనం నియమించబడాలి. అనేక పనులు, అనేక ఆశీర్వాదము, అనేక స్థానాలు, సమృద్ధి మనకు కావాలంటే మనం కూడా ఏం చేయాలమ్మా? దేవుడిచ్చిన కొంచెం దాన్ని ఎట్లా చేయాలా? కొంచెం శ్రద్ధ పెట్టాలి దాని మీద. దేవుడిచ్చిన ఈ కొద్ది బ్రతుకు మీద ఏం పెట్టు? శ్రద్ధ పెట్టు. శ్రద్ధగా బ్రతుకు, బాగుంటుంది. అందుకని హిజ్కియా కూడా శ్రద్ధగా ప్రార్థన ఏమని చేస్తున్నాడు తెలుసా? అయ్యా, ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నా బ్రతుకు తినాలని అన్నప్పుడు దేవుడు ఏం చేసిండు? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి ఎట్లా కనబడ్డాడు తెలుసా? పర్లేదురా, బ్రతికిన రోజులు బాగా బ్రతికినాడు. ఒకవేళ ఇప్పుడు నేను కొంచెం ఆయుష్ పెంచినా కూడా పర్లేదులే, బ్రతుకుతాడు నమ్మకంగానే అనుకున్నాడు. కాబట్టి 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. హల్లెలూయా. మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడిచ్చిన 24 గంటలలో 1 గంట దేవునికి నీకు చేత కాదు, కానీ సత్యం ముందట ఏమంటారు తెలుసా? దేవుడా, నన్ను కొంచెం బతికి చేసయ్యా, నా పిల్లలు ఆగమైపోతున్నారు, వీడు ఆగమవుతాడు, భర్త ఆగమవుతాడు, భార్య ఆగమవుతుంది, అయ్యో మా అయ్యవ్వ ముందట నేను చచ్చిపోయేటట్టున్నా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు. అరే షెడ్డదాసుడా, ఇచ్చిన సమయం అంతా నీ లోకాశలకు నీకే సరిపోయింది. ఒక్క సమయం అన్నా నన్ను ప్రార్థన చేసినవా? ఆరాధన ఇచ్చిపెట్టి నీ పనులకే పోతువి, నీ ఇష్టానుసారంగానే నడుచుకుంటువి. ఇప్పుడేం ప్రార్థన చేస్తున్నాడు అంటే అప్పుడు ఏం మొత్తుకున్నా కూడా ఒక లాభము లేదు. కానీ హిజ్కియా ఏం చేస్తున్నాడు తెలుసా? మరణకరమైన రోగం వచ్చినప్పుడు గోడ తట్టు ముఖము తిప్పుకొని ఏం చేస్తున్నాడు? థ్యాంక్ యూ లార్డ్. నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకో. అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, నువ్వు ఇచ్చిన బ్రతుకులో నేను ఎంత నమ్మకంగా ఉన్నానో అని అడిగితే దేవుడు ఏం చేస్తున్నాడు? అద్భుత రీతిగా ఆ కన్నీటి ప్రార్థన దేవుడు విని మరొక 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించినాడు. హల్లెలూయా. ఈరోజు మనకు కూడా మనకు వచ్చేదాన్ని కూడా దేవుడు సమృద్ధిగా హెచ్చించాలి, అంచెలంచెలుగా హెచ్చించాలి అని అంటే ఏం చేయాలా? ఇచ్చిన దాన్ని ఫస్ట్ నువ్వు నమ్మకంగా పనిచేయి. ఇచ్చిన జీవితంలో నమ్మకంగా ఉండు, ఇచ్చిన జీతంలో నమ్మకంగా ఉండు, ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండు. ఇచ్చిన జీవితంలో సమయంలో 24 గంటల టైం ఇస్తే దాంట్లో 1-2 గంటలు కూడా దేవునికి స్థానం లేదు. కానీ మళ్ళీ ఏమడుగుతాడు తెలుసా? దేవుడా, ఇంకొక 4 రోజులు ఎక్కువ బతికితే నా మనవని పెళ్లి చూద్దును, మనవరాలు పెళ్లి చూద్దును. హల్లెలూయా. ఎట్లా? దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? అసలు ఇచ్చిన ఈ 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి ఎక్కువ అయిపోయిందిరా నాయన, వచ్చేసే అంటాడు. ఈడేమో మనవరాలు పెళ్ళి, అప్పు ఎట్లా అవుతుందో ఏమో, లేకపోతే మనవరాలు పెళ్ళి అయిందా, బిడ్డ ఉడుతుందో కొడుకు ఉడుతాడో, ఇట్లా ఇక వాని ఇదే పని అన్నమాట. హల్లెలూయా. ఇదే పని ఆశకు అంతులేనే ఇదే పని. కాబట్టి దయచేసి దేవుడు ఇచ్చిన ఆ యొక్క 5 తలాంతులను ఎట్లా కాపాడినంటే భద్రంగా డెవలప్ చేసేసినాడు. హల్లెలూయా. మరి మనం కూడా మందిరాన్ని ఏం చేయాలా? మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలా? డెవలప్ చేయమంటే ఇదే పోడియం కనబడతాను 4 ఏళ్ళ నుంచి. డెవలప్ చేయమంటే దేవుడు ఇచ్చిండు, నేను మొర్ర పెట్టి ఏడిచి ప్రార్థన చేస్తే వీరిలో ఎవరు లేరు, ఒక్కరిద్దరు తప్ప ఎవరు లేరు. అప్పుడు నేను ప్రార్థన చేస్తే ఈ బైబుల్ పట్టుకుంటే ఇట్లా వాక్యం చెప్పినప్పుడు ఇది కింద పడిపోయింది. ఇందులో ఉన్న పేపర్స్ కావచ్చు కింద పడిపోతే వాటిని మళ్ళా తీసుకొచ్చుకొని లోపల పెట్టుకొని కట్టి ఆ పరిస్థితి చూసి దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని చెల్లింపజేసి దీనికి అయ్యే డబ్బులు ఏదైతే నేను ఇస్తా, మీరు అది చేపియండి అని అన్నారు. హల్లెలూయా. కొన్ని పరిస్థితులల్లో ఇది ఈ రకంగా చేపియడం జరిగింది. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? 5 తలాంతులు పట్టుకునే ఉన్నామా? 10 అయినాయా? చెప్పాలమ్మా అయ్యా, చెప్పాలా? 5 ఉంటున్నాయి. మరి మన బలా నమ్మకమైన ఎక్కడైతుందిగా? చెడ్డదాసుడా అంటాడు దేవుడు. మరి మంచి దాసుడా అనాలంటే ఏం చేయాలా?
మరి ఏం చేయాలి మనం మండాలి. దేవుడు చిన్నగా అంటించిండు, ఏం చేయాలి? దాన్ని పెద్ద మంటగా మార్చాలి. హల్లెలూయా. దేవుడు చిన్నగా నిన్ను వెలిగించిండు, నువ్వు అనేకులను ఏం చేయాలా? దేవుడు అంటాడు, మీరు వెలిగింపబడిన మీదట అనేకులను ఏం చేయాలమ్మా? వెలిగించాలి. నువ్వు తెలుసుకున్న పిమ్మట దేవుణ్ణి అనేకులకు తెలియజెప్పాలి. నువ్వు మేలు పొందిన తర్వాత అనేకులకు ఆ మేలును ప్రకటన చేయాలి. మనం కొనుక్కున్న బట్టల షాపును అందరికీ ఏం చేస్తూ ఉంటాం? పరిచయం చేస్తాం. మనం ఫ్లాట్ కొనుక్కున్న కాడ, నేను ఆడగొన్నా, నువ్వు కూడా కొనుక్కుంటావా? పరిచయం చేస్తాం. మరి నువ్వు తెలుసుకున్నావు జీవము కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తును, మరి ఎవరికి పరిచయం చేసినావు? ఎవరికి పరిచయం చేసినావు? 5 సంపాదించాడు. మిమ్మల్ని 5గురిని దేవుడు సన్నిధిలో పెడితే మళ్ళీ 5గురే ఉన్నారు. అమ్మా, మిమ్మల్ని 5గురిని దేవుడు రక్షిస్తే మీరు ఎంతమంది ఉన్నారు? మళ్ళా 5 ఏళ్ళకి వచ్చి దేవుడు చూసేసరికి మళ్ళీ 5 ఉన్నాయి. మోతుకు చెట్టుకు ఎప్పుడు చూసినా 3 ఆకులు ఉంటాయట, ఎక్కువ కావు. ఇక నువ్వు ఏ చెట్టుకు చూడు, పరిస్థితి మరి అదేనా? అట్లా కాదు. 5గురు ఏం కావాలా? ఏమైంది అక్కడ? 10 మందిగా మార్చబడ్డారు. హల్లెలూయా. 5 తలాంతులు దేవుడు ఇస్తే వాటిని 10 తలాంతులుగా చేసినారు. అంటే ఒక్కొక్క తలాంతును ఏం చేసింది? సంపాదించింది. మరి అప్పుడు చిన్న ప్రార్థనే చెప్తుంది, మళ్ళీ ఇప్పుడు అదే ప్రార్థన చేస్తున్నావు. రక్షణలకు వచ్చినప్పుడు గదే ప్రార్థన, 10 ఏళ్ళు అయినాక గదే ప్రార్థన. మళ్ళీ ఆశీర్వాదం అంటే యాంచి వస్తుంది? ఇచ్చిన దానికే లేదురా బాబు అని దేవుడు అంటాడు. కానీ 5 తలాంతులు ఇచ్చినవాడు అద్భుతంగా ప్రతిభ కనబరిచినాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు కూడా, తీసుకున్నవాడు కూడా అద్భుతమైన ప్రతిభ కనబరిచినాడు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు మాత్రము ఏమాత్రము సంపాదించినాడు. దాన్ని తీసుకుపోయి అక్కడ దాచిపెట్టేసినాడు తప్ప దాన్ని డెవలప్ చేయలేదు. హల్లెలూయా. వాడిని నిషేధదాసుడా అని చెప్పేసి ఉన్నది కూడా ఏం చెప్తున్నాడు దేవుడు? గుంజుకున్నాడా? ఇంకొక ఏమన్నా ఇచ్చిండా? గుంజుకున్నాడు. ఉన్నది కూడా తీసుకొని కలిగిన వానికి చేసినాడు. హల్లెలూయా. ఎవడైతే శ్రద్ధగా పని చేస్తున్నాడో, నేను ఇచ్చిన దాన్ని వానికి ఇచ్చినాడు పని. తాగుబోతానికి ఇస్తాడు, వీడు పని చేయడు, పాట చేయడు, వీనికి పనులు వస్తాయి. ఇక ఒకసారి ఇచ్చిండు, చూసిండు, శ్రద్ధగా చేస్తేనేమో నెక్స్ట్ పని వస్తుంది. వీడు తాగుడు, రకరకాల అలవాట్లు కలిగి ఉండి చేస్తాడా? చేయడు. ఇయ్యడు. ఇచ్చిన దానికి ఎక్కువ అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. ఈరోజు మనం కూడా మందిరానికి వస్తాం, ఉపవాసం ఉంటాం. ఏం చేయాలా? శ్రద్ధగా పని చేయాలి, శ్రద్ధగా ప్రార్థన చేయాలి, శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు దేవుడు కూడా నీ మీద శ్రద్ధ పెట్టి నీ యొక్క పరిస్థితిని మార్చి, నీ కుటుంబాన్ని మార్చి, నీ జీవితాన్ని మార్చి అనేక పట్టణముల మీద వారిని ఎలాగూ నిలబెడతానని వాగ్దానం చేసి చెప్పినాడు. మనల్ని కూడా అట్లా లిఫ్ట్ చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి రూతు జీవితంలో అంతే బలా నమ్మకమైన మంచి ఒక దాసురాలుగా ఆమె నిలబడ్డాడు. పరిగైనా కూడా జాగ్రత్తగా ఏరింది. ఈరోజు నీకు ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే, నీకు ఇచ్చిన సంఘంలో నువ్వు నమ్మకంగా ఉంటే, నీకు ఇచ్చిన సేవకుల దగ్గర నీవు నమ్మకాన్ని కనబరిస్తే దేవుడు నిన్ను కూడా అంచెలంచెలుగా హెచ్చించును గాక.